కాంగ్రెస్ మంత్రుల విమర్శలపై హరీష్ రావు స్పందించారు. ఆడబిడ్డ కన్నీళ్లపై రాజకీయం చేస్తారంటూ మండిపడ్డారు. భర్తను కోల్పోయి మాగంటి సునీత బాధపడితే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. మగపిల్లవాడు చేతికి వచ్చిందంటే వేరు, ఇద్దరు ఆడపిల్లలు ఉండే పెళ్లిళ్ళు కాకపోయాయి, మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా? రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు. 2 నెలలు కాలే భర్తను కోల్పోయి, పిల్లలు చేతికి రాలేదు, పిల్లల పెళ్లిళ్ళు కాలేదు. ఎంత బాధ ఉంటుంది, గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది బీజేపీ, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ విషయంలో 2 పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, 2 పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తారు.